తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికలకు దాదాపు రంగం రెడీ అయింది. ఇప్పటికే హైకోర్టు తీర్పుతో కదిలిన ప్రభుత్వం దీనిపై ప్రత్యేక దృష్టి సారించింది. ప్రభుత్వం దూకుడు ఎలా ఉన్నా దీన్ని తమకు అనుకూలంగా మార్చుకునేందుకు బీజేపీ ప్రయత్నాలు ముమ్మరం చేస్తోంది. ప్రధానంగా ఇప్పటి వరకు స్థానిక ఎన్నికల్లో బీజేపీ పెద్దగా దూకుడు చూపించలేదు. ఒక్క జీహెచ్ఎంసీ ఎన్నికలు మినహా పంచాయతీల్లో కమల వికాసం పెద్దగా లేదు. ఈ నేపథ్యంలో కొత్తగా రాష్ట్ర పార్టీ పగ్గాలు చేపట్టిన రామచంద్రరావు స్థానిక ఎన్నికల్లో కమల వికాసం ద్వారా తన దూకుడును ప్రతిభను నిరూపించేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేశారు. ఈ క్రమంలో తెలంగాణ బీజేపీకి స్థానిక ఎన్నికలు ప్రతిష్టాత్మకంగా మారాయి. ఇప్పటిదాకా లోకల్ బాడీ ఎన్నికల్లో ప్రభావం చూపలేకపోవడం, వచ్చే అసెంబ్లీ ఎన్నికలకు ఇవి కీలకంగా మారిన నేపథ్యంలో బీజేపీ చీఫ్ దీన్ని ప్రతిష్టాత్మకంగా భావిస్తున్నారు. ఇప్పుడొచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని ముందుకు సాగాలని రామచంద్రరావు ప్రయత్నిస్తున్నారు. ఈ క్రమంలో ఈసారి ఎన్నికల కోసం ప్రత్యేక కమిటీలు ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. బీజేపీ క్షేత్రస్థాయిలో బలపడాలంటే గట్టిగా కొట్లాడాలన్న భావనతో ముందుకు సాగుతున్నారు. సర్కార్పై ఇక నుంచి స్థానిక సమస్యల మీద రెగ్యులర్గా ఫోకస్ పెట్టి సమస్యలను ప్రస్తావించడంతో పాటు ప్రజలకు చేరువయ్యేలా ప్రణాళికలు రూపొందిస్తున్నారు. ఈ బాధ్యతలను ఫైర్ బ్రాండ్లుగా పేరున్న పార్టీ ముఖ్య నేతలకు అప్పగించనున్నారు. అదే సమయంలో రాష్ట్రానికి కేంద్రం నుంచి నిధులు కావాలంటే బీజేపీకి ఓటేయాలన్న నినాదంతో రామచంద్రరావు ముందుకు సాగనున్నట్టు తెలుస్తోంది. మరి ఆయన వ్యూహం ఏ మేరకు సక్సెస్ అవుతుందో చూడాలి.